మొన్న మంగళగిరి, నిన్న మదనపల్లి, నేడు ధవళేశ్వరం ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం ఘటనలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తాజాగా పోలవరంకు సంబంధించిన ఫైల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. అసలు ఈ ఘటనలు ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా? తెర వెనుక ఏమైనా కుట్రలున్నాయా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ తగలబడిన ఘటన పూర్తిగా మరవకముందే మరో ఘటన జరగటం కలకలం రేపుతోంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన డాక్యుమెంట్స్ గా చెప్తున్నారు. కార్యాలయంలోని అధికారులే కాల్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో సగం కాలిపోయిన ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. కాల్చివేసిన దస్త్రాలను ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివజ్యోతి పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేసిన పరిహారానికి సంబంధించిన ఫైల్స్ గా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అక్రమాలు బయటకొస్తాయని కావాలని కాల్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ఫైల్స్ దగ్ధంపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాపాల సాక్ష్యాలను తెరమరుగు చేసే ప్రయత్నం ప్రతి శాఖలో జరుగుతోందని ఆరోపించారు. సచివాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు కార్యాలయాల్లో ఫైళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏదైతే మన 2024 ఎన్నికల ఫలితాల దగ్గర నుండి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మధ్య ఉన్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సెక్రటరియట్ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా మొన్న మీరు కూడా చూశారు. ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ, ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 14-19లో మాకు 5 సంవత్సరాల పాలనలో మా యొక్క మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర 72,000 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం. అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు 32,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ 50% వాళ్ళ అవినీతి పనులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా. మొత్తంగా ఈ ఫైల్స్ దగ్ధం ఘటనలు ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి. వీటి వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తుంటే అనవసరంగా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వ కార్యాలయంలోని కీలక ఫైల్స్ అగ్నికి దగ్ధమవ్వటం పలు అనుమానాలకు దారితీస్తోంది.